నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా మొత్తం ఫేజ్ 4 ఎన్నికల్లో 96 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీపైనే అందరి దృష్టి ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ పోలింగ్ ఇప్పటికే 50% దాటినటువంటి నేపథ్యంలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఇక్కడ కూడా 50% దాటింది. కానీ అత్యల్పంగా హైదరాబాద్, మల్కాజ్గిరిలో 37, మరోవైపు 29% మాత్రమే ఇవాళ రెండు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటివరకు నమోదైనటువంటి పోలింగ్ శాతంగా చూడాల్సినటువంటి అవసరం. అసలు ఎందుకు పోలింగ్ శాతం తగ్గుతుంది, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతా ఉంది, తెలంగాణ పార్లమెంట్ ఓటర్ ట్రెండ్ ఏ విధంగా ఉందో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ప్రసాద్ మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. ఆయన ఇటీవలే పెద్ద ఎత్తున ప్రమోట్ టాక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంచలనం రేపుతా ఉన్నారు సోషల్ మీడియాలో. ప్రస్తుతం మనతో పాటు ప్రసాద్ మూర్తి గారు జాయిన్ అవుతారు. నమస్తే ప్రసాద్ మూర్తి గారు. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా జరుగుతున్నటువంటి ఎన్నికలు, జాతీయ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఎట్లా, ఓవరాల్ గా చూస్తే ఎట్లా ఉందనిపిస్తుంది? చాలా అంటే ఎన్నికలు ఇప్పుడు మీకు లాస్ట్ టైం మన తెలంగాణ ఎన్నికలు గుర్తున్నాయి కదా, అసెంబ్లీ తెలంగాణ ఎన్నికలు అప్పుడు 6 నెలల్లో మొత్తం బొమ్మ తిరగబడిపోయింది పరిస్థితి అంతా కూడా. చూడండి, అక్కడ బీఆర్ఎస్కి గట్టి పోటీ మన బీజేపీ నుంచి వస్తుందని, అసలు కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉన్నదల్లా ఒక్కసారిగా కాంగ్రెస్ నువ్వా నేనా అనేటట్టు బీఆర్ఎస్గా పోటాపోటీగా వచ్చి ఎమర్జ్ అయిపోయింది. 3rd ప్లేస్కి బీజేపీ వెళ్ళిపోయింది. సో ఇది ఇప్పుడు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, దేశవ్యాప్తంగా కూడా ఆప్కీ బార్ 400 పార్ అంటూ మొదలు పెట్టారు బీజేపీ వాళ్ళు. ఎప్పుడు ఎన్నికల ముందు రామ మందిరం ఓపెనింగ్ తర్వాత మొదలైంది ఈ నినాదం అనేటటువంటిది. ఇక ఈసారి మాకు అప్పటికి ఆల్రెడీ 303 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళందరూ కలిపి 370 దాకా ఉన్నాయి. ఆప్కీ బార్ 400 పార్ అన్నది ఒక దశ పోలింగ్ ముగిసేటప్పటికి ఆ నినాదం కొంచెం డౌన్ అయింది. 2వ దశ ముగిసేటప్పటికి ఇంకా డౌన్ అయింది. 3వ దశకి ఇంకా డౌన్ అయింది. ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ కాదు కదా, అబ్కీ బార్ 270 వస్తుందా రాదా, 272 మినిమం ఫిగర్, మ్యాజిక్ ఫిగర్. అది అయినా కనీసం బీజేపీ విత్ అలయన్స్ సంపాదించుకోగలరా లేదా అనేటటువంటి అసలు ప్రతి స్టేట్ కూడా ఇట్లాగే ఉందన్నమాట. సరే తెలంగాణ పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు ఇక నువ్వా నేను ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉన్నప్పటికీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ క్షణం కూడా అసలు బెట్టింగ్స్ విపరీతంగా ఉన్నాయి. నేనంటే నేను సర్వేలు కూడా అటు ఇటు అటుగా ఉన్నాయి. చూస్తూ ఉంటుంటే వార్ 1 సైడ్ అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ వార్ 1 సైడ్ కాదని చెప్పి నేను మొన్న చెప్పాను నేను ఒక వీడియో. వార్ 1 సైడ్ కాదు, ఇట్ ఈస్ టగ్ ఆఫ్ వార్. చాలా కాన్స్టిట్యున్సీల్లో టైట్ ఫైట్ జరుగుతుంది. నువ్వా నేనా పోటాపోటీగా జరుగుతుంది. అసలు మొత్తం అందరి దృష్టి నేషన్ పాలిటిక్స్ కంటే కూడా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అక్కడ మరీ ముఖ్యంగా పిఠాపురం, మంగళగిరి మీద కూడా ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురంలో, ఇక్కడ నారా లోకేష్ ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ ప్రజల దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. లాస్ట్ టైం వాళ్ళు ఓడిపోయారు, ఇద్దరు ఓడిపోయారు. ఇంత కీ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు కానీ కూటమి కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దే విల్ బోత్ దీస్ లీడర్స్ విల్ ప్లే కీ రోల్ కదా. సో అట్లాంటి వాళ్ళు గెలుస్తారు లేదని జనరల్గానే ఒక ఆసక్తి అనేటటువంటిది ప్రజల్లో ఉంటుంది. కానీ ఇవాళ ఆ కసి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. 4 గంటల వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ 50% దాటింది. నాకు తెలిసి దాదాపు 75 to 80 దాకా రీచ్ అవుతుందేమో పోలింగ్ పర్సెంటేజ్ అనేలా కూడా కొన్ని దగ్గర కనిపిస్తుంది. కానీ ఆ టర్న్అవుట్ చూస్తుంటే అది యాంటీ అనుకోవాలా, ప్రభుత్వానికి పాజిటివ్గా ఉందనుకోవాలి? ఇక్కడ చాలా ఒక గందరగోళమైనటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఎట్లా ఉంటాయంటే, మీరు లాస్ట్ టైం మనకు నేషనల్ వైడ్గా జరిగిన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే చాలా తగ్గిపోయింది నార్త్లో. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఇదంతా కూడా చూసి అసలు గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా గవర్నమెంట్కి ఇది చాలా బ్యాడ్ సిగ్నల్, చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఈ లో టర్న్అవుట్ అనేటటువంటిది అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్దగా సంచలనాత్మకమైన చర్చల్లాగా ప్రారంభమైంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉండడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిపోయింది అనేటటువంటిది ఒక అంచనా వేశారు. కాదు, అలా కాదు.
ఇంట్రెస్ట్ చాలా మందికి అవతల వాళ్ళకి తగ్గిపోయిందేమో, మాకు మాత్రం ఎంత పర్సెంటేజ్ ఉన్నా సరే మాకు మాత్రం బాగానే ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 అటు ఇటుగా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ సిగ్నల్ అని చెప్పేసి చాలామంది అంటారు, జనరల్గా అంటారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు, మా పట్ల లాస్ట్ టైం కంటే ఇంకా అభిమానం 10 రెట్లు పెరిగిపోయింది జనంలో. అంతకుముందు వేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఇది మరి ముఖ్యంగా మహిళలు అన్న, నిజంగా కూడా మహిళల్లో గ్రౌండ్ రియాలిటీ ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంటే, మీలాంటి చాలామంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి చేసినటువంటి పబ్లిక్ టాక్స్, ఒపీనియన్ పోల్స్ చూస్తూ ఉంటుంటే మహిళల్లో ఇప్పటికీ కూడా అది ఆ సానుభూతి జగన్ పట్ల అది అలాగా ఇంటాక్ట్గా ఉందేమో అని అనిపిస్తుంది. వి డోంట్ నో, అది ఓటింగ్లో జూన్ 4 తర్వాత కానీ ఎవరో చెప్పలేడు. ఇవన్నీ కూడా ఊహాగానాలే. కానీ జాతీయ స్థాయిలో తీసుకుంటే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పక్కన పెడితే ఇన్డెప్త్ గా మాట్లాడదాం. కానీ జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 96 నియోజకవర్గాలకి 4th ఫేజ్ గురించి మాట్లాడుకుంటే మన రాష్ట్రాలు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? చాలా చోట్ల అంటే నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. కేక్ వాక్ కాదు బీజేపీకి, అలయన్స్ పార్టీస్కి కూడా కాదు. ఈరోజు జరిగినటువంటి యూపీ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అట్లాగే మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర, ఇట్లాంటి కొన్ని కీ స్టేట్స్ ఉన్నాయి. మహారాష్ట్ర, మెయిన్గా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో బహుశా 8 సీట్స్కి జరిగినాయి అనుకుంటున్నాను. మహారాష్ట్రలో 11, అట్లాగే యూపీలో 13 సీట్స్కి ఈ ఫేజ్లో ఇవాళ జరిగినటువంటి చాలా కీలకమైన స్టేట్స్ అనమాట ఇవి. అంటే బీజేపీ అంతకుముందు మ్యాక్సిమం సీట్లు సంపాదించుకున్నటువంటి స్టేట్లు ఇవన్నీ కూడా. కానీ వీటిల్లో ఏమాత్రమైనా తగ్గడమే కానీ పెరగడం అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కీ స్టేట్స్ లోనే బీజేపీ ఫేట్ డిసైడ్ అవుతుందా? ఖచ్చితంగా చూడండి, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్ ఇవి చాలా అంటే మ్యాక్సిమం సీట్స్ అంతకుముందు వచ్చినాయండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉందండి, 29 అవుట్ ఆఫ్ 29 28 వచ్చినాయి. యూపీలో 64 72 దాకా ఓవరాల్గా వీళ్ళకే వచ్చినాయి. సో బీహారు. కానీ ఈ టైం ఏమవుతుందంటే రాజేష్, అలయన్స్ ఏ పార్టీలతో అయితే ఎన్డీఏ బీజేపీకి ఉందో, ఆ ఏ పార్టీలతో పొత్తు బీజేపీకి ఉందో ఆ పార్టీలు చాలా బలహీనపడ్డాయి ఆ స్టేట్స్లో. ఉదాహరణకి ఎన్డీఏ అలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్ర అంతకుముందు శివసేన వీళ్ళతో పాటు ఉంది బీజేపీతో. ఉద్ధవ్ ఠాకరే చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి మనిషి శివసేన. అట్లాంటి శివసేనను స్ప్లిట్ చేశారు వీళ్ళు. స్ప్లిట్ చేసి షిండే నట్లు లాగేసుకొని ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు ఇటున్నాడు. అలాగే ఎన్సీపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీ మహారాష్ట్రలో, శరద్ పవార్ నేతృత్వంలోని ఆ పార్టీలో అజిత్ పవార్ని చీల్చేసి ఆ పార్టీని కూడా చీల్చేశారు. కానీ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే గ్రూపు, శివసేన కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ మీరు పార్టీని అయితే చీల్చి ప్రభుత్వాన్ని అయితే పడగొట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలను చీల్చలేరు, ప్రజలను చీల్చలేరు కదా, అంత తేలిక కాదు కదా. సో ప్రజల్లో నేను గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటుంటే ఆ కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు నాయకుడు, ఎవరు మా పార్టీకి నాయకుడు, ఎవరు, ఓటు ఏంటి, అది ఏంటి అనేది అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఉద్ధవ్ ఠాకరేకే ఎక్కువగా సానుభూతి ఉంది. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ పట్ల సానుభూతి ఉంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్తో కలవడం వల్ల మహారాష్ట్రలో చాలా కీలకమైన పరిణామాన్ని మనం చూడబోతున్నాము అనేటటువంటిది ఈ ఒకటి. అలయన్స్ వాళ్ళ దెబ్బ బీజేపీకి. కర్ణాటక చూడండి, కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇష్యూ మనం చూసాం. సెకండ్ ఫేజ్ మొత్తం తుడిచిపెట్టిపోద్ది వాడి పేరు మీద. యాంటీ ముస్లిం కార్డు, మంగళసూత్రం, ఎంతసేపు హిందూ ముస్లిం తప్ప ఇంకొకటి లేదు. ఈ హిందూ ముస్లిం నినాదం ఏదైతే తీసుకెళ్తున్నా ప్రజల్లోకి బీజేపీకి అసలు ఓట్లు రాలుస్తాయి సార్? ఈసారి మాత్రం చాలా డేంజర్ అనమాట. ఇంతకు ముందు ఒకానొక దశలో హిందుత్వ కార్డు పనిచేసింది. 2014లో ఆ ఇష్యూ ఒకటి బాగా పనిచేసింది. 19కి వచ్చేటప్పటికి అవన్నీ కాకుండా బాలకోటు,
ఇది బాగా ఇష్యూ బాగా పనిచేసింది. నేషనలిజం, దేశభక్తి, సర్జికల్ స్ట్రైక్ ఇదంతా కూడా జరిగింది కదా. పుల్వామా తర్వాత బాలకోటు, సర్జికల్ స్ట్రైక్స్, మొత్తం దేశభక్తి మొత్తం నరాల్లో పొంగులెత్తిపోయింది జనానికి. ఆ కార్డు బాగా పనిచేసింది. ఇప్పుడేంటి, మీరు ఎప్పుడో ముందే కూసింది కోయిల అన్నట్టుగా మార్చిలో ఎప్పుడు జనవరిలోనే మీరు ఇది చేశారు, రామ మందిరం ఓపెనింగ్ చేశారు. శంకరాచార్యులు తిడుతున్నా సరే, అందరూ పీఠాధిపతులు తిడుతున్నా సరే, సగం పూర్తయిన మందిరాన్ని ఓపెన్ చేసేసారు. ఈ రామ మందిరం కాదు, ఇక్కడ ఒక మాట కూడా చిన్న కాంట్రవర్సీ అంటే, ఎక్కడైతే బాబరీ మస్జిద్ కూలగొట్టారు అక్కడ కట్టకుండా ఇంకో దగ్గర కట్టారనే కాంట్రవర్సీ కూడా. సరే, ఆ విషయం పక్కన పెట్టి, ఇప్పుడు ఆ రామాలయం సగం పూర్తయిన రామాలయాన్ని పూర్తి చేసేసి వెంటనే అబకీ బార్ 412 అంటే నేను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత రాముడిని తీసుకొచ్చానని చెప్పేసి అని అన్నారు. అంత అయిపోయింది. కానీ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే రాముడి గురించి, రామ మందిరం గురించి ఒక మాట వినబడిందా ప్రజల్లో కూడా? మొన్న మీకు ఎందుకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. CSDS లోకనీతి సర్వే జరిగింది. హిందూ పేపర్లో వరుసగా 3-4 రోజులు ఆ సర్వే వివరాలు వేశారు. అందులో ప్రజలు 77% ఆఫ్ హిందూస్ ఒక ప్రశ్న అడిగితే, మీరు హిందూ రాష్ట్రంగా కోరుకుంటారా, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా కోరుకుంటారా, మీరు ప్లూరల్గా బహుళ మతాల సర్వమత సామరస్యాన్ని కోరుకుంటారంటే 77% హిందువులు మేము అన్ని మతాల సామరస్యాన్ని, అన్ని మతాల ఒక సమాహారంగా ఈ దేశం ఉండాలని కోరుకుంటున్నామని 77% హిందువులే చెప్పారు. 80% హిందువుల్లో కూడా, అందులో కూడా 80% యూత్ మనకి. అంటే కులాతీత, మతాతీత లౌకిక రాజ్యం అని ఏదైతే రాజ్యాంగంలో మనం చెప్పుకున్నామో దానికి హిందువుల్లో 90% కట్టుబడి ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు హిందూ ముస్లిం అంటే ఎంతసేపు వింటారు? ఆ కార్డు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు బుమరాంగ్ అయింది. అందుకనే వాళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుంది. 400 మాట్లాడతట్లేదు వాళ్ళు. చూడండి, ఎప్పుడైనా సరే మీరు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారండి, ఏం చెప్తారు? 10 సంవత్సరాలు నేను పరిపాలించాను, నేను ఇవి చేశాను, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, నేను ఇవి చేస్తాను అని చెప్పగలగలదేమా? వీళ్ళు ఎంతసేపు రాహుల్ గాంధీ వస్తే మీ మంగళసూత్రాలు తీసేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీ సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తాడు, ఎంతసేపు ఇదే గొడవ. అంటే డిఫెన్స్లో పడిపోవడం ఏంటండి? అఫెన్స్లో ఉండాల్సినటువంటి వాడు డిఫెన్స్లో పడిపోయాడు. అంటే ఎంత భయపడిపోతున్నారు చూడండి. వాళ్ళు ఇచ్చిన నినాదాలు, వాళ్ళ స్లోగన్స్ అవే వాళ్ళకి. అంటే మనం చిన్నప్పుడు బాణాలు నాటకాలు చూసాము, జీయమైన బాణం వేస్తే రివర్స్లో ఇలా వచ్చింది, అలా తగులుతుంది అనమాట వాళ్ళకి. ఈ ఇష్యూస్ ఏమి లేవు. ఇండియా కూటమి బలంగా, అంతే బలంగా ఉందా సార్? ఇండియా కూటమి ఢీ కొట్టేంత బలంగా? ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఆ కూటమి అసలు ముందు వీళ్ళందరూ కలుస్తారా లేదా అని కదా. బీజేపీ ఎంతసేపు దాడి, వీళ్ళు కలవరు 30-40 పార్టీలు, ఏమిటి నాయకుడు ఎవడా దేవుడి, ఇది కదా. అందరూ కలిశారు, చాలా విచిత్రంగా కలిశారు అన్ని చోట్ల. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ముఖ్యంగా యూపీలో, బీహార్లో, చాలా చోట్ల, మహారాష్ట్రలో వాళ్ళు బలంగా ఉన్న చోట్ల కూడా వాళ్ళతో ఎలయన్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. యాంటీ ఇన్కంబెన్స్ ఓటు చేయకూడదు అనే పాపం వాళ్ళు ఆ పాలసీతో. సరే, కేరళ అయితే తప్పదు. కేరళ లెఫ్ట్ ఫ్రంట్ ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఉన్న పోరాటమే కాబట్టి. అలాగే వెస్ట్ బెంగాల్లో అది పడదు, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళిద్దరే రైవల్స్ కదా అక్కడ. సో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలంటే ఎవరికి ఎన్ని సీట్లు? అన్నీ నాకు కావాలంటాడు వీడు, నాకు ఇంతకుముందు 20 వచ్చినాయి నాకు కావాలంటాడు. కాబట్టి అది కుదరదు. వెస్ట్ బెంగాల్లో కలిసి ఉంటే బాగుండేది. లెఫ్ట్, కాంగ్రెస్, మమత వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేస్తే బాగుండేది. కానీ అక్కడ కలవకపోవడం వల్ల కొంచెం ఇంపాక్ట్ ఏమన్నా 2-3 సీట్లలో బీజేపీకి ఏమైనా పడుతుందో లేదో తెలియదు. అక్కడ కూడా ఏమీ లేదనేది. కానీ ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే, బలమైనటువంటి చర్చ, ఓవైపు ఎన్డీఏ అలయన్స్ లో మోడీ ఉన్నాడు, ఇండియా కూటమిలో ఎవరు ప్రధాన అభ్యర్థి అనేది చర్చ పార్టీలో అంతర్గతంగా ఉంది. చర్చ ప్రజల్లో కూడా ఈ చర్చ ఉంది. కానీ బీజేపీకి, ఎన్డీఏ అలయన్స్కి మోడీ ఉన్నాడు అనేటటువంటిది ఇప్పుడు ఆ మోడీ గ్యారంటీ కూడా లేదనమాట. సో మోడీ గ్యారంటీ కూడా లేదు. నిన్న కేజ్రీవాల్ రాగానే ఒక బాంబు పేల్చాడు, గుర్తుందా మీకు? బీజేపీలో 75 సంవత్సరాలు దాటితే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకోవాల్సింది అని చెప్పి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే 2018లోనో 19లోనో అన్నాడు ఆ మాట. ఆయనకి 75 years నిండుతున్నాయి రేపు సెప్టెంబర్ 17కి. సో ఆయన ఉండడు. అందుకని ఇంకోటి ఒక లెటర్ వైరల్ అయింది ఈ మధ్య, అమిత్ షాకి ఈయన రాశాడని, అన్ని బాధ్యతలు అప్పచెప్పి
జాగ్రత్తగా చూసుకోవాలంతా నువ్వు అని అంటే మోడీ ఇండైరెక్ట్ గా ఫిక్స్ అయ్యాడు. ఇంకొకటి అంటే వాళ్ళు కానీ రేపొద్దున కేజ్రీవాల్ ఒకటే మాట అన్నాడు, వీళ్ళు ఎన్డీఏ అధికారంలోకి అయితే రాదండి. ఇన్ కేస్ ఎన్డీఏ గవర్నమెంట్ని ఫామ్ చేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలో ఉండడు. మరి ప్రధానమంత్రిలో పదవిని ఉండనటువంటి మనిషి మోడీ గ్యారంటీ అంటే ఈ మోడీ గ్యారంటీకి తర్వాత ఎవడ గ్యారంటీ? అది ప్రశ్న అనమాట. కాబట్టి ఆ అలయన్స్కి మోడీ ఉన్నాడు అనేటటువంటిది కూడా ప్రజలు ఇక పక్కన పెట్టేశారు. మోడీయే ఉన్నాడా లేదా ఆ పార్టీ మోడీ కదా. మోడీ ఇప్పుడు ఆ కరిష్మా అంతా కూడా ఆ చరిష్మా అంతా కూడా తగ్గుదల పట్టేసింది, మసకేసింది. వన్స్ మబ్బులు కమ్మడం మొదలైతే ఇక ఆ మబ్బుల్ని ఎవరు ఆపలేరు, అలా కమ్ముకుంటూ వచ్చేస్తాయి అంతే. ఇప్పుడు బాగాలేదు, పరిస్థితి ఏం బాగాలేదు. ఇకపోతే ఇండియా కూటమి అంటారా, ఇండియా కూటమిలో వాళ్ళకి ఒక స్పష్టత ఉందండి. ఒక స్పష్టత ఆల్రెడీ ఉంది. మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ ఇంతకుముందే కాంగ్రెస్ మేజర్ కంపోనెంట్ కాబట్టి, భాగస్వామి మేజర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం ఇద్దాం, ప్రైమ్ మినిస్టర్కి ఆ పదవి అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. ఎవరు అనేటటువంటిది వీళ్ళు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఇప్పుడు చెప్తుంది అంటే రాహుల్ ప్రధానం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు వీళ్ళు. బయట ఈ అపోజిషన్ పార్టీస్ ఎక్కువ మంది, మల్లికార్జున ఖర్గే అయితే పెద్దవాడు, బాగుంటుంది, అనుభవజ్ఞుడు, 52 years నుంచి ఉన్నాడు రాజకీయాల్లో, మచ్చలేనటువంటి వాడు. అలాగే దళిత్ కార్డు అనేది ఒకటి ఉంది. ఇవన్నిటిని చూసి కూడా ఆయన పట్ల కొంచెం సానుకూలత ఉంది. అఫ్ కోర్స్ దీని మీద పెద్ద చర్చ ఉండదు, కానీ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఈ విషయంలో జాతీయ స్థాయి రాజకీయాలు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఒకటి మాట్లాడు. ఇప్పుడు తెలంగాణ 17 పార్లమెంట్ల గురించి మాట్లాడుకుంటే కొంత ఇప్పటికే 4 గంటల తర్వాత 17 అసెంబ్లీల్లో కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. అది కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ 55% దాటింది. ఇంకా పెద్దగా దాటే పరిస్థితి కూడా ఉండదు. ఇంక ఈ గంట 2 గంటల్లో మాక్సిమం అయితే 60% దాకా క్రాస్ అయ్యే అవకాశాలు ఉండవు. సో ఈ 60% టర్న్అవుట్ ఎవరికి ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే బలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉందని చర్చ, సర్వేలు అన్ని చెప్పినాయి. ఎట్లా ఉండబోతుంది? ఇది ఒక్కటండి. నేను మొన్ననే మీరు ఇందాక ప్రమోట్ టాక్స్ అని చెప్పారు. నేను తెలంగాణలో తాజా పరిస్థితుల మీద ఒక చిన్న వీడియో చేశాను. నా అబ్జర్వేషన్ మొదటి నుంచి కూడా ఒకటే. ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను. November 26 ప్రమోట్ టాక్స్లో ఉంటుంది. ఏ కారణాలతో కేసీఆర్ ఓడిపోవచ్చు అని. అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దాదాపు 9-10 కారణాలు నేను చెప్పాను, ఏవేవి జరిగితే. అందుకని ఇక్కడ అనుకోని రీతిలో అవి స్వయంకృతాపరాధాలు అనండి, అహంభావం అనండి, ఏదైనా అనండి, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి గోతుల్లాగా మారిపోయి చివరికి బీఆర్ఎస్ ఉంటుందా, కనీసం ఒక్క స్థానంలోనైనా ఉంటుందా, ఉండదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది అన్నమాట. ఒక్క స్థానమైనా కనీసం వస్తుందా లేదా అనేది. నా అంచనా ప్రకారం అయితే బీజేపీ గతంలో వచ్చినటువంటి ఆ 4 స్థానాలు దక్కించుకుంటే గొప్పే, కానీ అంతకు మించి మించకపోవచ్చు అనేది నా అంచనా. బీఆర్ఎస్కి వచ్చిన 1 సీటు రావచ్చు, అది కూడా సికింద్రాబాద్లో రావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. కిషన్ రెడ్డికి ఏమైనా రేవంత్ రెడ్డి పరోక్షంగా ఏమైనా సహాయపడితే చెప్పలేం, కానీ అక్కడ బలంగా మంచి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్ అనేది నాకు తెలిసినటువంటిది. ఇక్కడ టర్న్అవుట్ అని అంటారా, తక్కువగానే ఉంది. మల్కాజ్గిరి ఒకటి అత్యల్పంగా అవుతుంది. ప్రతిసారి సిటీ అర్బన్ ఓట్స్ లో 3 మారట్లేదు. ఇవాళ ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఏపీకి తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో సిటీ ఓటర్ 3 ఎందుకో పూర్తిగా టర్న్అవుట్ కావట్లేదు. హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండేది, ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది? భయంకరంగా ఉందండి. ఏపీకి నాకు తెలిసి ఆ ట్రైన్స్లో ఆ రష్, బస్సులు, స్పెషల్ బస్సులు, అసలు సంక్రాంతికి కూడా అంత పెద్ద ఎత్తున వెళ్ళలేదేమో. ఈసారి ఇంత ఎంతూసియాస్టిక్గా ఉన్నారు ప్రజలు, ఇంత ఉత్సాహంగా వెళ్ళారు. ఇదంతా ఎవరి కోసమో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తాన్ని వెళ్ళారు. ఇక్కడైతే ఒక నిరాసక్తత, ముఖ్యంగా బీఆర్ఎస్ బాగా తెరమరుగైపోయేటటువంటి స్థితికి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో, ఆ పార్టీ కార్యకర్తల్లో, ఆ లో క్యాడర్లో అందరిలో కూడా ఒక రకమైన నిరాసక్తత. కాంగ్రెస్లో కూడా ఉత్సాహం ఉండాలి, కానీ ఏమిటిది, ఎందుకు తగ్గింది ఏమిటి అనేది ఒకసారి మనం
ఇంకా Postmortem చేయాల్సిన పరిస్థితి. పోస్ట్ మార్టం చేయాలి. ఈరోజు సాయంత్రానికి కానీ అసలు పూర్తిగా లెక్కలు తెలియవు. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అప్బీట్ మూడ్లోనే ఉంది. తప్పనిసరిగా 10 స్థానాల్లో అయితే ఖచ్చితంగా రావచ్చని చాలామంది సెపాలజిస్టులు చెప్తున్నారు. చాలామంది సర్వేల ద్వారా మనకి అర్థమవుతుంది. నా అవగాహన కూడా ఇంచుమించు అలాగే ఉండొచ్చు. కానీ ఈ లో టర్న్ అవుట్ ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది, అది ఎవరికి దెబ్బాలి ఇది ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది కదా కొంచెం అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువ శాతం బీఆర్ఎస్ కు ఓటేస్తేనే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానికంగా హైదరాబాద్ లో గెలిచింది వాస్తవానికి కూడా. సో ఈ సెటిలర్స్ అందరూ కూడా ఇప్పుడు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ ఇక్కడ? బీఆర్ఎస్కి చెప్తున్నాను కదండి, బీఆర్ఎస్కి సెటిలర్స్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కి వాళ్ళు వేయరు. లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా వేయలేదు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సెటిలర్స్ ఉన్నా వేయలేదు కదా, వేయలేదు. మనకు తెలుసు తెలుగుదేశం సిటీలో వేశారు, సిటీలో కొంతవరకు వేశారు. కానీ అది కూడా చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉండడం, తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకపోవడము, అలాగే షర్మిల విరమించుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్కి వాళ్ళు గంపగొత్తగా ఏమి అక్కడ ఏం లేదు, కానీ స్ప్లిట్ అయింది. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఓవరాల్గా కూడా చాలా బీఆర్ఎస్కి చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆంధ్ర ఎన్నికల్లో ఇప్పుడు దాదాపుగా ఇప్పటివరకైతే 60% దాటినట్టుంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 20% ఈజీగా అవుతుంది. 80-85 దాకా టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నా. అది ఎట్లా ఎవరికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది సార్? అది ఇప్పుడు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కూడా గతంలో ఎప్పుడు సృష్టించింది. పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు లేదు, రికార్డు స్థాయిలో పడింది పోస్టల్ బ్యాలెట్, డబుల్ రెండింతలు పడింది. అది 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 కొంత కసి అనుకోవాలా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కింద చూడాలా, ఎట్లా చూడాలి? పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారండి. ఉద్యోగులు ఎప్పుడు కూడా ఇప్పుడేంటి చంద్రబాబు టైంలో కూడా ఉద్యోగులు యాంటీగానే ఉన్నారు. ఆయన అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఉద్యోగులు యాంటీగానే ఉన్నారు. ఉద్యోగులు యాంటీ అవడం వల్లే కదా ప్రభుత్వాలు కూలిపోయింది. అదే అందుకని కేసీఆర్ కూడా అది జరిగింది, అప్పుడు గతంలో చంద్రబాబు గారు జరిగింది. ఇప్పుడు కూడా అయితే ఆ యాంటీ అనేది తారాస్థాయిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈ చరిత్ర చూస్తుంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ చూస్తుంటుంటే ఆ వ్యతిరేకత ఏకంగా అంత కసి ఆ బ్యాలెట్ రూపంలో పడింది. ఏదో 1-2 సామాజిక వర్గాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ యాంటీగా వేశారని చెప్పి ఒక అంచనా. అదే యాంటీ ఆ కసి ఇవాళ ఈ ఓటర్లో కూడా కనబడుతుంది కాబట్టి అట్లాగే ఉందనుకోవాలా మూడంతా కూడా చెప్పలేము. నేను ఇప్పటికీ కూడా నేను దేశవ్యాప్తంగా ఒక అంచనాకు రాగలుగుతున్నాను. కానీ క్రమంగా ఆంధ్ర విషయంలో మాత్రం చాలామంది వారు వన్ సైడ్ అయినా అటు మాట్లాడుతున్నారు ఇటు మాట్లాడుతున్నారు, కానీ నాకు మాత్రం ఒక లెక్క రావట్లేదు. కీన్ కంటెస్ట్ ఉంది. ఇప్పటికీ ఈ క్షణం మన స్టూడియోలోకి వచ్చే ముందు కూడా నేను ఆంధ్రాలో ఫ్రెండ్స్తో, మా రిలేటివ్స్తో వాళ్ళతో మాట్లాడుతుంటుంటే రూరల్లో చాలామంది ఇప్పటికీ కూడా జగన్కి స్ట్రాంగ్గా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడము, ఈ వాలంటీర్స్ వ్యవస్థ, ఇదంతా కూడా. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా జగన్ ఓటమి తప్పదని వాలంటీర్ వ్యవస్థలో ఆయన విమర్శిస్తున్నాడు. తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే కుండబద్దలు. ప్రశాంత్ కిషోర్ని నమ్మడం అనేది చాలా మంది మానేశారు. ప్రశాంత్ కిషోర్ మీద రిలయబిలిటీ తగ్గిపోయింది. ఆయన చెప్తున్నది అంతగా ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన, కానీ కొన్ని విషయాలు అయితే చాలా మంచి విషయాలు అని చెప్పాడు. అయితే నేను ఇట్లా అంటున్నానని చెప్పి నేను ఏదో యాంటీ కూటమి అని కాదు. కొన్ని విషయాలు అయితే చాలా క్లియర్ కట్గా మనమైనా ప్రశాంత్ కిషోర్ అయినా ఎవరైనా బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే చెప్పేది ఒకటే, అరే డబ్బే ప్రజలకి బ్యాంకులో సరాసరి వేయడానికైతే ముఖ్యమంత్రి ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు? ఆ పని ఏదో బ్యాంకులు కప్పు చెప్పేస్తే వాళ్ళే చేసేస్తారు కదా, వ్యవస్థ నడిచిపోతుంది కదండి. ఓన్లీ డబ్బులు వేయడమేనా పరిపాలన అంటే? పరిపాలన అంటే ఒక రాజధాని, ఒక రోడ్లు, ఒక కంపెనీలు, ఉద్యోగాలు, అభివృద్ధి, నీకు ఆదాయం పెంపుదల, ఇదంతా కావాలి కదా. ఇదంతా కావాలి. ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాట కూడా అదే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ప్రజలు ఎలా ఉన్నారండి? మనం ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు నుంచో చాలా పాలసీ మ్యాటర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆస్తి, సంపద, ఇది దోపిడీ ఇలా జరుగుతుంది, అరే నాయన ఇదంతా మీదిరా అని, ఈ రాజ్యం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి అని ఎన్ని కవిత్వాలు చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు చెప్తున్నవన్నీ నిజాలే. ఆర్థిక విషయాలు కానీ, సోషల్ విషయాలు కానీ. ఈ అన్నాడైనా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి చేస్తే ఈ స్థితి ఈ దేశానికి ఉండేదా? కానీ వాస్తవం వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. మనం చెప్తున్నటువంటి సిద్ధాంతాలు వేరు, పాలసీలు వేరు, ఫిలాసఫీలు వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. ప్రజలేమో అక్కడేమో నాకు డబ్బులు ఇస్తున్నాడు, మాకెందుకండి,
వాడు జగన్ జగన్ డైరెక్ట్ గా అంటున్నాడు, అరే నీకు డబ్బులు కావాలా రోడ్లు కావాలా అంటున్నాడు, నాకు డబ్బులే కావాలంటాడు వాడు. జగన్ ఏమో దీన్ని తీసుకెళ్లి పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి, ఇది యుద్ధం నేను సిద్ధం అని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు. ఈ బొందరా యుద్ధం, రాజధాని లేదు ఏమి లేదు, అసలు అభివృద్ధి లేదు. రాజధాని గురించి కూడా చెప్తున్నాడు, చెప్తాడు అసలు రాజధాని లేదు రాష్ట్రానికి, అదోగతి అయిపోయింది రాష్ట్రం అని చెప్తాం. కానీ ఈ ప్రశాంత్ కిషోర్ కదా గతంలో గెలిపించింది. అట్లాంటిది అంటే ఎక్కడ తేడా పడి ఉంటుంది సార్? ఎందుకు ఇవాళ ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చి ఫ్లేట్ ఫిరాయించడానికి ఏంటి కారణాలు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు కూడా కొన్ని పాలసీలు చెప్తాను. ఇప్పుడు నవరత్నాలు లాంటివి నేనే డిజైన్ చేశాను, నేనే చెప్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ కూడా ఆయన చేశాడు, నేను చెప్తా. ఇట్లాంటివి కొన్ని చెప్తామండి. అంతే, దాని అర్థము ఇంకా అయ్యే పట్టుకొని వేలాడమని, అభివృద్ధిని టోటల్ గా నెగ్లెక్ట్ చేయమని కాదు కదా. ఇది మేము చెప్పాము, ఎప్పుడైనా నేను కాదు ఇంకెవరైనా సరే అట్లాంటి వాళ్ళు చెప్తారు, కొన్ని విధానాలు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ ఒకటి, అక్కడ అభివృద్ధి కుంటుపడింది, రాజధాని లేకుండా పోయింది, రోడ్లు లేవు, పోలవరం లేదు, ఏమి లేదు, ప్రత్యేక ప్యాకేజీ తెస్తానన్నాడు. నేను గెలిస్తే మళ్ళీ ఈసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు మద్యాన్ని నిషేధించి అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఓటు అడుగుతానన్నాడు. అది ఇప్పుడు దాకా అవ్వలేదు. ఓటు అడుగుతాం కాదు కదా, మద్యాన్ని నిషేధించడం కాదు కదా, మద్యం మీదే బతుకుతున్నాయా, ప్రభుత్వం ఉంది, మద్యం మీదే బ్రతుకుతున్నారు, మద్యం మీదే డబ్బు సంపాదించారు, మద్యం మీదే ఆ సంపాదించిన డబ్బుతో పంపకాలు చేశారు. ఇదంతా ఒకటి ఉంది. అసలు ఉద్యోగాలు లేక యూత్ మాకెందుకురా బాబు ఈ పథకాలు ఎదుగాలి, మాకు ఉద్యోగాలు కావాలంటే వచ్చిన కంపెనీలే వెళ్ళిపోయిన, కొత్త కంపెనీలు రాలేదు. ఇదంతా ఒకటి, ఇదంతా నిజం, పచ్చి నిజాలు ఇవన్నీ కూడా. నిజంగా ఈ నిజాలని మనం బేస్ చేసుకొని ఓటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు. కానీ నిజంగా ప్రజలు వీటిని నమ్ముతున్నారా, పథకాలని ఇంటికి వచ్చే డబ్బుల్ని నమ్ముతున్నారా చెప్పలేం. ప్రజల మూడ్ ఎట్లా ఉండదు. అందుకనే దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్, ఫైట్ బిట్వీన్ ఎలైట్ సెక్షన్ అండ్ పూరర్ సెక్షన్, ఫైట్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్, ఫైట్ బిట్వీన్ అప్పర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్. ఇది పోలరైజేషన్ దేశంలో ఇంకెక్కడ ఏ స్టేట్లోనూ చూడడం అనమాట. అందుకని ఏం జరుగుతుంది ఒక్క ఏపీలోనే. అందుకని కుల రాజకీయాలు కూడా అక్కడే ఎక్కువ. ఎంత దారుణమైనటువంటి కుల రాజకీయాలు ఇక ఈ దేశంలో ఎక్కడ మీరు అంటే అన్ని చోట్ల ఉంది. క్యాస్ట్ బేస్ క్యాస్ట్ పోలరైజేషన్ అనేటటువంటిది అన్ని చోట్ల ఉంది. కానీ ఏపీలో మరీ దారుణంగా ఎప్పుడు ఆ కమ్మారెడ్డి ఇదే గొడవ, మధ్యలో ఇప్పుడు కాపు దూరాడు. సరే ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఈ అగ్రవర్ణాల యజమానిని దీన్ని ఎదుర్కొని ఢీకొని మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ పోలరైజ్ అయినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇక ముందు అవుతాయో లేదో తెలియదు, కానీ ఎప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పటికీ చూడండి, మీరు ఆంధ్రాలో చూడండి, ఒక రెడ్డి నుంచున్నాడంటే ఆయనకి అపోజిషన్ పార్టీ ఇంకో రెడ్డే ఉంటాడు. కమ్మ ఉన్నాడంటే ఆయనకి అపోజిషన్ పార్టీ నుంచి కమ్మ క్యాండిడేటే ఉంటాడు. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీస్, బీసీల్లో కూడా ఫలానా కులం వాడైతే ఆ కులం వాడే ఇక్కడ. మీరు చూడండి, విడుదల రజనీకి అపోజిషన్ అదే పరిస్థితి, సేమ్ క్యాస్ట్. విడుదల రజనీకి అపోజిషన్ అంతే. ఇంత క్యాస్ట్ బేస్డ్గా సొసైటీ ఇలాగా చీలిపోయి విడిపోయి ఉంటే దీన్ని మనం ఎప్పటికీ కలపగలుగుతాం, ఏం చేయగలుగుతాం? రాజకీయాలు అలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు phase 1, phase 2, phase 3 చూసారు. మొత్తం యాంటీ మోడీ గాలి బలంగా వీస్తుంది అంటున్నారు. phase 4 లో కూడా ఆ టైప్ ఆఫ్ గాలే ఉంటుంది అనుకోవాలా? phase 4 లో కూడా ఆల్రెడీ మనకు సంకేతాలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర, లేదా ఎన్డీఏ నాయకుల దగ్గర మేము ఇది చేశాము, మళ్ళీ ఇది చేస్తాము, మేము ఇంత జీడిపి పెంచాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇంత ధరలని మేము అదుపు చేశాము, ద్రవ్యోల్బణాన్ని ఇంత అదుపు చేశాము అని లెక్కలు ఎక్కడైనా చెబుతున్నారా? అసలు దాని గురించి మాట్లాడే మాట్లాడారు. ఎంతసేపు వాళ్ళు వస్తే ఇదిగో మీ ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు. ఏమండి, ఎంత దారుణం. కాకపోతే సచార్ కమిటీ ఒకటి వేశారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ముస్లింల గురించి. ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ పక్కన పెట్టి ఆ కమిటీ కొన్ని పచ్చి నిజాలను బయటపెట్టిన రిపోర్ట్లో అదేమిటంటే 160-70% గర్భ దరిద్రంలో ఉన్నారు. మరి 55 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది మొత్తం సంపదంతా వాళ్ళకి దోచిపెట్టేయాలిగా, వాళ్ళే కుబేర్లు అయిపోవాలిగా. వీళ్ళేమో అదానీలకి అంబానీలకి మొత్తం దోచిపెట్టేస్తారు. వేలకు కోట్ల రూపాయలు వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చేస్తారు. కుబేర్లు ఎవరయ్యారు? లెక్కలు తీయమానండి. ఎవరు ఈ దేశంలో కుబేర్లు అయింది? సంపద అంతా దోచుకున్నది వాళ్ళు నీ హయాంలో. ఈ 10 సంవత్సరాల్లోనే వాళ్ళకి
లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి. మరి వీళ్ళు ఈ సంపదను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఇట్లా ఈ నెరేటివ్ని ఎవరు నమ్మట్లేదు ప్రజలు. అందుకని బీజేపీ రాంగ్ నెరేటివ్ లో పోతుంది. రాంగ్ నెరేటివ్, డిఫెన్స్లు, ఆత్మరక్షణ మోడ్లో పడిపోయింది. అందుకని ఏం మాట్లాడుతున్నారో ఏమిటో కూడా తెలియదు అనమాట. అందుకని మనం ఆలోచిస్తుంటే ప్రజలు ఈ రోజున ఇంతకు ముందులా లేరు. చేతిలో సెల్ ఫోన్ ఉంది చదువుకున్నవాడు కూడా. ఎవరేం మాట్లాడుతున్నాడు, మోడీ ఏం మాట్లాడారు, అరే ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంతా అర్థమైపోతుంది. లెక్కలతో సహా ఇచ్చేస్తున్నారు యూట్యూబర్స్ అందరూ కూడా. లెక్కలు వీళ్ళు చెప్పే తొక్కలో లెక్కలు, వీళ్ళు చెప్పే లెక్కలు ఎవడంటాడు? మొత్తం అంత వాళ్ళ పరిస్థితి ఏమో రేపొద్దున రాహుల్ గాంధీ అన్నట్టు ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ ఇవి కానీ లేకపోతే మేమే గెలుస్తామని మొదటి నుంచి అంటున్నాడు. ఇవి లేకపోతే అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ చేతుల్లో గ్రిప్ లో ఉందని అంటే ఏమైనా జరగచ్చు. ఈవీఎంలో ఏమైనా జరగచ్చు. మనం చూడండి పోల్ పర్సంటేజ్ 10 రోజుల తర్వాత ఎప్పుడు కూడా 24 గంటల్లోనే మనకి ఎలక్షన్ కమిషన్ ఎంత పోల్ అయింది, ఎంత పర్సంటేజ్ అని 10 రోజులు ఆగి వాళ్ళు ఎంత పర్సంటేజ్ పోల్ అయిందని చెప్పి ఇంకా పెంచి మళ్ళీ ఇచ్చారు. చాలా అనుమానాలు ఉన్నాయి. గందరగోళంగా ఉంది, అనుకూలంగా ఏమీ లేదు. అంత అప్బీట్ మూడ్లో అయితే బీజేపీ కానీ వాటి అలయన్స్ పార్టీలు కానీ లేవు. అక్కడ కూడా గాలి వారు వన్ సైడ్గా ఏమీ లేదు. అంతా కూడా చాలా మంచి భయంకరమైనటువంటి ఫైట్ జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ప్రసాద్ మూర్తి గారు. థ్యాంక్ యూ. ఏం జరుగుతుందో. సో ఇది ఫేజ్ 4 ఎలక్షన్స్ పైన సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి ప్రసాద్ మూర్తి గారి యొక్క సుదీర్ఘ విశ్లేషణ. చూద్దాం ఏం జరుగుతుందో. రిజల్ట్స్ దాకా వెయిట్ చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.